గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ఏదైనా మిస్టేక్ జరిగితే సొసైటీ పరంగా ఎవరికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలరా, సంజయించుకోవాలంటే వాళ్ళు ఎవరంటే ఫాలోవర్స్. మెయిన్ ఫాలోవర్స్. మనల్ని హైలైట్ చేయాలన్న ఫాలోవర్సే, మనల్ని డౌన్ చేయాలన్న ఫాలోవర్సే. సో ఏదైనా ఫాలోవర్స్కి ఫస్ట్ మనం చేసే పని చెప్పుకోవాలి. సో అలా ఈ విధంగా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా నేను హైదరాబాద్ ఎందుకు వచ్చానంటే మా ఊరిలో ఎవరికి తెలియదు, వాస్తవానికి తెలియదు. కానీ నేను వచ్చిన విషయం ఏంటంటే నాకును ఈ హైదరాబాద్లో ఉన్న ఒక ఫ్రెండ్కి మాత్రం తెలుసు. అది యాక్చువల్గా వచ్చి 1 మంత్ అండ్ హాఫ్ అయిపోయింది. కానీ అది సక్సెస్ అవ్వలేదని కేవలం మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను వచ్చింది కేవలం ఒక స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. కానీ వాళ్ళు డేట్స్ ఇవ్వక, ఫిలిం నగర్లో రోడ్ నెంబర్ 5లో డేట్స్ ఇవ్వక సండే రండి, మండే రండి, సాటర్డే రండి అన్నారు. లాస్ట్ థ్యాంక్స్, రేపు కమింగ్ సాటర్డే రమ్మన్నారు. వాళ్ళంటూ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామండి, కొత్త స్టోరీకి బాగుంటే ఇస్తామంటే వాళ్ళు ఫస్ట్ వినంటారు నాయన. అలా స్టోరీ ఏంటి వినండి, అవకాశం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఆ స్టోరీ ఏనండి. కొన్ని సినిమాలు చూసామండి, రీసెంట్గానే వచ్చిన సినిమాలు అయ్యి. నేను ఆ సినిమాల పేర్లు చెప్పకూడదు, కానీ అందులో ఏముందో నాకు తెలియదు. అలాంటి సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే దానికంటే డిఫరెంట్ స్టోరీ ఇది. ఇక్కడ ఇంకా ఆదరిస్తారు, ఇంక బాగుందని చెప్పుకుంటారు. సో ఇంకా డెప్త్కి వెళ్తే బాగోదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంటే బై ది వే నేను చెప్తున్నానంటే ఎందుకు ఇంత డెప్త్గా వెళ్ళవలసి వచ్చిందంటే, వచ్చే శనివారానికల్లా స్టోరీ ఆ ప్రొడ్యూసర్ ఇని ఓకే చేసినా చేయకపోయినా, చేస్తే వెళ్ళండి గుడ్, చేయకపోతే నేనే షార్ట్ ఫిల్మ్ తీస్తానండి. దానికి మీ సపోర్ట్ కావాలి. అది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంది. దాని మ్యాక్సిమం 100% కాదు, 200% ఇదే కొత్త సబ్జెక్ట్. దాన్ని మీ ముందు తీసుకొస్తాను త్వరలో. మీరే దాన్ని ఆదరిస్తారని, ప్రోత్సహిస్తారని ఆ నమ్మకంతో ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.